చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. సాధారణంగా ఈ అధ్యాయం అనేది అందరికీ దరిదాపుగా కంఠస్థం అయ్యేటువంటి అధ్యాయం. లేదా ప్రతి ఒక్కరూ సులువుగా కీర్తన భాగంలో ఏదైనా నేర్చుకుంటారో మొట్టమొదటిగా అంటే అది ఏ కీర్తన అంటే 23వ కీర్తన. ఇది చాలా సులువైనది, కానీ ఎంతో లోతైన అనుభవం కలిగినటువంటి కీర్తన. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే దావీదు భక్తుడు ఇందులో ఇచ్చినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు ఎంతో అనుభవపూర్వకంగా చెప్పారు. అనుభవం లేకపోతే ఈ మాటలు చెప్పడానికి దావీదుకు అసలు విలువ అనేది ఉండేది కాదు. అనుభవం లేకపోతే ఈ మాటలు మనము నేర్చుకోము, మన పిల్లలకు నేర్పించు. కాబట్టి ఎంతో అనుభవపూర్వకంగా రాయబడినటువంటి మాట. అంత మాత్రమే కాదు, ఈ అనుభవం ఆయనకి ఎక్కడ నుంచి వచ్చిందంటే రాజవ్వక ముందు ఆయన గొర్రెల కాపరి. గొర్రెల కాపరి. గొర్రెల్ని ఏ విధంగా కాపాడాలి అని దావీదు భక్తులను అడిగితే దావీదు భక్తులు కొన్ని మాటలు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే గొర్రెలు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఈ దినాల్లో ఏమి ఆనందంగా తక్కువ, కానీ ఆ దినాల్లో ఎలుగుబాట్లు, పులులు, సింహాలు, తోడేళ్ళు అనేకమైనటువంటి జంతువుల చేత అవి చంపబడేవి. కాబట్టి వాటన్నిటి నుంచి కాపాడాలి. దావీదు భక్తులు చెప్తాడు. ఇదిగో ఆ కాపాడిన అనుభవం దావీదు భక్తులు ఉంది. ఒకసారి సౌలుతో అంటాడు, అయ్యా ఇదిగో నా గొర్రెలను ఎలుగుబంటి నోటి నుండి, సింహపు నోటి నుండి నేను కాపాడాను. అంటే కాపాడిన అనుభవం దావీదు భక్తులకు ఉంది ఈ గొర్రెల విషయంలో. అంత మాత్రమే కాదు, గొర్రెలు ఎక్కడికి వెళ్తే సరైన ఆహారం దక్కుతుందో వాటికి తెలుసుండాలి. దావీదు భక్తులకు ఆ విషయం తెలుసు. గొర్రెల్ని ఎక్కడ నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి, ఎప్పుడు నడిపించాలి, ఎప్పుడు వాటికి కావలసినటువంటి దాహం తీర్చడానికి కానీ, ఆహారం తీర్చడానికి కానీ, ఇదిగా రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎక్కడ ఉండాలో ప్రతి విషయము ఎవరికి తెలుసు అంటే దావీదు భక్తునికి తెలుసు. అదేవిధంగా దావీదు భక్తుల విషయాన్ని మరొక్కసారి మనం ఆలోచన చేస్తే దావీదు వాటిని నడిపించాలనుకుంటే ఉంటాయి, వద్దు అనుకుంటే